అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు. ఈ మాట ఇండియన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకానొక సందర్భంలో ఈ అన్వేషణ అనేటువంటి వ్యక్తిని ఆకాశం పైకి ఎత్తేశారు. చాలా మద్దతు పలికారు. అతను తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినా, నోటితో బూతులు మాట్లాడినా ఈ వ్యక్తిని ప్రోత్సహించారు. మరి ఇలాంటి ఆ వ్యక్తినే ఈనాడు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు 4-5 లక్షల మంది. అంటే దీనికి కారణం ఏంటో మీకు అందరికీ బాగా తెలుసు. కానీ నా స్టైల్లో నేను ఈ యొక్క విషయాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను. దీని ద్వారా సమాజానికి ఏం చెప్పాలో కొన్ని జీవిత పాఠాలను కూడా మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా అన్వేషణ అనేటువంటి వ్యక్తి ఇంతకు మునుపు తను చేసినటువంటి ప్రతి వ్యాఖ్యలకి, తను మాట్లాడినటువంటి ప్రతి మాటకి స్పందిస్తూ చాలామంది ప్రోత్సహించారు, కామెంట్ చేశారు. తనకు ఒక మంచి ఆదాయం వచ్చేటట్లుగా ఫేమ్ కూడా, పేరునిచ్చారు, చాలానే ఇచ్చారు వ్యూవర్స్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇటీవల కాలంలో ఈ అన్వేషణ అనేటువంటి వ్యక్తి ఒక ప్రాముఖ్యమైనటువంటి బెట్టింగ్ యాప్స్కి అగ్నిస్ట్గా ఫైట్ చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు అన్నది మనం సంతోషింపదగినటువంటి విషయం. అయితే ఈనాడు ఇదే వ్యక్తిని బాయ్కట్ చేస్తున్నారు అంటే ఒకసారి వాస్తవాలను మనము గమనించుదాం. శివాజీ గారు ఒక మూవీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడినటువంటి స్త్రీ వస్త్రాధారణ గురించి, ధరించే వస్త్రాలను గురించి అసభ్యకరమైనటువంటి విధానంలో తను మాట్లాడినటువంటి ఆ మాటలు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. ఇవంతా కూడా మనకు తెలిసిన విషయమే. మరి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ అన్వేషణ అనేటువంటి వ్యక్తి తన స్టైల్లో గైర్పాటు గారిని గురించి కానీ, సీతాదేవి గారిని గురించి కానీ, స్త్రీలను గురించి కానీ తను మాట్లాడినటువంటి ఆ విధానం అన్నది కరెక్ట్ కాదు అని చాలా మంది కూడా దీనికి అగ్నిస్ట్గా ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిలియన్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఒక 5 లక్షలు 4 లక్షల నుంచి పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వ్యూవర్స్ ఉన్నారు కదా, ప్రోత్సహిస్తున్నారు కదని తమకు నచ్చినది మాట్లాడుతున్నారు, తమకు నచ్చినట్లుగా వీడియోలు చేస్తున్నారు. అయితే అన్ని సమయాలు మనవే కాదు, అలాగే వ్యూవర్స్ను కూడా తక్కువగా చూడడానికి లేదు. వాళ్ళని మన మాట వింటున్నారు కదా అని ఏది పడితే అది చేయడానికి లేదు. దయచేసి కంటెంట్ని క్రియేట్ చేసేటువంటి సహోదరులు సహోదరులు గమనించాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. రెండవదిగా ఆ లైఫ్కి సంబంధించి జీవిత సత్యాన్ని కూడా మనం గమనించగలిగితే ఎప్పుడు కూడా సమయం అంతా మందే కాదు. మనం మాట్లాడినటువంటి మాట, ప్రతి మాట కూడా బుల్లెట్ లాగా ప్రజల్లోకి వెళుతుంది, అనేక మంది వ్యక్తుల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కర్మ ఎవరిని వదలదు. మనం మాట్లాడినటువంటి మాటలే ఒకానొక సమయంలో తిరిగి మన మీదకి వ్యతిరేకంగా మన మీదకి వస్తాయి, అవి చెడు మాటలైతే. కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా గమనించి మాట్లాడాలని నేను ఈ సందర్భంగా ఒక మంచి పాఠాన్ని మనం చూస్తున్నాం. దానికి అలర్ట్ అవ్వాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను పిల్లరా. రెండవదిగా మరొక పాయింట్ ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నాన్వేషణ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేశాడు అంటే తనకి ప్రాముఖ్యంగా కావాల్సింది వ్యూవర్షిప్. సబ్స్క్రైబర్స్ డౌన్ అయినారు అని అంటే దాని పెద్దగా ఆ వ్యక్తి లెక్క చేయడు. మరి తనకు కావాల్సింది ఏంటంటే ప్రజల్ని ఎంగేజ్ చేయాలి. అది మంచిగైనా చెడుగైనా ప్రజల్ని ఎంగేజ్ చేయడమే తన ఉద్దేశం. అందులో భాగంగా ఈ వ్యక్తి తెలియక అజ్ఞానం వలన మాట్లాడాడు, వ్యాఖ్యలు చేశాడని నేను అన్నాను. ఎందుకు అంటే ప్రపంచాలను తిరిగినటువంటి వ్యక్తికి విశేష జ్ఞానం ఉంటుంది. ఇతడు స్పృహ కలిగే మాట్లాడుతున్నాడు. కేవలం ఆ వ్యక్తికి కాంట్రవర్సీ కావాలి, వివాదమే కావాలి. వ్యూవర్షిప్ అన్నది అలాంటి ఒక వ్యూవర్షిప్ ఎంగేజ్ని తను కోరుకుంటున్నాడు. అతను ట్రాప్లో ప్రజలు పడ్డారు తప్ప ప్రజల ట్రాప్లో అతను పడలేదు. కాబట్టి ఈరోజు లోకమంతా తన వైపు తిరిగి తన మాటలు వినాలని చేయాలని ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు బాగా గుర్తుంది. చాట్‌జీపీటీని అడిగాడంట నాన్వేషణ అనే వ్యక్తి ఎవరు, ప్రపంచ యాత్రికుడు ఎవరు అంటే చాట్‌జీపీటీ చెప్పలేదంట. అందుకు చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను ప్రపంచ యాత్రికుడిని, ప్రపంచాలను తిరిగాను, నన్ను చాట్‌జీపీటీ గుర్తించలేదు అని బాధపడ్డాడు. అంటే తను ఏం కోరుతున్నాడంటే ప్రపంచానికి తెలియాలి, ప్రపంచం తనను గుర్తించాలి. అలా గుర్తించాలి అంటే ప్రజల్ని నా వైపు తిప్పుకోవాలి, నన్ను గురించి మాట్లాడుకోవాలి, నేను ఒక ట్రెండ్ని సృష్టించాలి, క్రియేట్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో స్పృహ కలిగే ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఆ వ్యక్తి చేసినటువంటి వీడియోల్ని మనం అసలు చూడకుండా ఆపేయగలిగితే, బాయ్కట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి సైలెంట్ అవుతాడు. అతన్ని వీడియోలకి మనం ప్రోత్సహిస్తూ ఆ వ్యక్తి చేసే వీడియోలన్నింటినీ స్పందిస్తూ ఉంటే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, సంతృప్తికరంగా ఫీల్ అవుతాడు. కాబట్టి అన్సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి ఆగడు. అతని వీడియోలను పట్టించుకోకుండా సైలెంట్ అయిపోండి, ఖచ్చితంగా తను స్లో అవుతాడు. ఇంకొకటి ఏంటంటే తను ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటంటే ఎంగేజ్ చేయాలి, జనాల్ని తన వైపు తిప్పుకోవాలనేది ఒకటైతే, మరొకటి తను ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటంటే నేను ఒక వ్యాఖ్యం చేస్తాను, తర్వాత సారీ చెప్తాను, క్షమించమని అడుగుతాను, క్షమించేస్తారు, కొంతకాలానికి మర్చిపోతారు. ఇలాంటి ఒక స్టాండ్లో ఉన్నాడు. దయచేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్లాట్ఫామ్లో కొనసాగాలనుకున్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి వ్యక్తిని చూసి ఖచ్చితంగా ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట స్పృహ కలిగి మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులకు అభ్యంతరకరంగా లేకుండా మాట్లాడాలని, ఎప్పుడు మన సమయమే ఉండదని, ఒకనొక సమయం వచ్చినప్పుడు
కర్మ ఎవరిని వదలదు, తిరిగి మన మీదకి మనం మాట్లాడిన మాటలు, మన ప్రవర్తన తిరిగి మనల్ని శిక్షిస్తాయి అన్నది జాగ్రత్తగా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వీడియోని ఇప్పటి వరకు చూశారంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.